హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎర్లీ మార్నింగే మా బాబు లేచి బ్రష్ చేసుకున్న తర్వాత అమ్మ నాకు దోశ కావాలని అడిగాడనమాట. కిచెన్లోకి వచ్చి ఒకసారి నార్మల్ దోశ అంటాడు, ఒకసారి ఎగ్ దోశ, ఒకసారి మసాలా దోశ, అన్ని వెరైటీస్ అయితే వాడు అడుగుతున్నాడు. నాకు అందుకే నవ్వు వస్తుంది. మీ పిల్లలు కూడా డైలీ మార్నింగ్ ఇలా కిచెన్లోకి వచ్చి అల్లరి చేస్తూ ఉంటారా? మా బాబు అయితే అసలు పని కూడా చేయనియాడు, వీడియోస్ కూడా షూట్ చేసుకొనియాడు అనమాట. ఇక్కడ నేను ఎగ్ దోశ అయితే చేస్తున్నాను వాడి కోసము. ఈ ఎగ్ దోశ చేసే లోపు కూడా వాడు అమ్మ నార్మల్ దోశ ఏవా, ఎగ్ దోశ వద్దు అని చెప్పి అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి వాడికి అదో ఇదో చెప్పేసి దోశ అయితే వేసేస్తున్నాను. ఈ ఫస్ట్ దోశ కదా బాగానే వచ్చింది అనుకునే లోపు ఒక సైడ్కి అయితే చినిగిపోయింది. ఎందుకు ఏమో ఫస్ట్ దోశ అయితే అస్సలు రానే రాదు కదా, ఎంత ట్రై చేసినా రాదు. ఇంకా దోశనైతే ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాను. ఇంకా మా బాబుకి పల్లి చట్నీ అలర్జీ ఉంది. పిల్లలకి కూడా కొన్ని ఫుడ్స్ అలర్జీ ఉంటాయి అన్నమాట, అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. అది మా బాబుకి అయితే పల్లీలు అలర్జీ ఉంది. దానివల్ల నేను ఇక్కడ అల్లం చట్నీ అయితే వాడికైతే వేసి ఇస్తున్నాను. ఈ దోశ తినేసరికి మధ్యాహ్నం అవుతుందిలేండి. డెలివరీ అయిన తర్వాత పొట్ట అయితే కొంచెం వచ్చిందనమాట. ఇంకా పొట్టను తగ్గించుకోవడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి యూట్యూబ్లో చూస్తే డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో ఇలా లెమన్ని పిండుకొని తాగితే రిజల్ట్ ఉంటుందని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి పైనాపిల్ స్లైసెస్ 2 మిగిల్చినవి దొరికినాయి. ఇంకా ఇప్పుడు చూసారా ఈ వెయిట్ని తగ్గించుకోవడానికి నేను పడుతున్న కష్టాలు. అట్లా ఇట్లా కాదు, ఏమన్నా టిప్స్ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది?